వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆస్ట్రేలియా బీచ్లో ఉగ్రదాడి, 11 మంది మృతి. ఉపాధి హామీ రద్దు చేసి జీరామ్జీ పేరిట కొత్త పథకాన్ని తీసుకొస్తున్న కేంద్రం. మైనార్టీల ఓటు హక్కును హరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి. టోలీ చౌకీలో పార్కింగ్ వివాదం, ఎంబీఏ విద్యార్థి హత్య. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు 2వ దశలోనూ కాంగ్రెస్ హవా. ఆస్ట్రేలియాలో పెను విషాదం చోటు చేసుకుంది. సిడ్నీలోని బోండీ బీచ్లో 2 ముష్కరులు జరిపిన కాల్పులో కనీసం 11 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. దీనిని ఉగ్రదాడిగా ప్రకటించారు. ఒక ముష్కరుడిని పోలీసులు కాల్చి చంపగా 2వ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని అంబులెన్సులలో తరలించామని చెప్పారు. కనీసం 29 మంది గాయపడినట్లు సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర పోలీస్ కమిషనర్ మాల్ లాన్యోన్ తెలిపారు. గాయపడిన వారిలో 2 పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఈ దాడి సిడ్నీ యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి చేశారని పోలీసు ఉన్నతాధికారి లాన్యోన్ చెప్పారు. హనుక్కా యూదుల పండుగ ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్న బోండీ బీచ్లో చనుకా బైదీసి అనే కార్యక్రమానికి వందలాది మంది గుమిగూడిన సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మెల్బోర్న్కు చెందిన 32 ఏళ్ల లాచ్లాన్ మోరాన్ సమీపంలో తన కుటుంబం కోసం వేచి ఉండగా కాల్పులు విన్నానని అతను మీడియాతో చెప్పాడు. తుపాకీ శబ్దాలు విని నేను భయపడి పారిపోయాను. నేను వీలైనంత వేగంగా పరిగెత్తానని మోరాన్ అన్నారు. దాదాపు 5 నిమిషాల పాటు కాల్పులు విన్నానని ఆయన అన్నారు. పోలీసులు ఈ ఘటనపై నిశ్చితంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన 2 సాయుధులను తండ్రి కొడుకులుగా దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ నిందితులిద్దరూ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు. కాగా బోండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీజ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఆయన దారుణమైనటువంటి యూదు వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఈ ఘటన ఆస్ట్రేలియన్లపై ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడిగా పేర్కొంటూ ఆనందంగా ఉండాల్సిన రోజున ఈ హింసాత్మక ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది మా దేశ హృదయాన్ని కుదిపేసిన ఉగ్రవాద చర్య అని ఆసిస్ ప్రధాని అల్బనీజ్ అన్నారు. కాగా ఆస్ట్రేలియాలో సామూహిక కాల్పుల మరణాలు చాలా అరుదు. 1996లో టాస్మానియన్ పట్టణంలోని పోర్ట్ ఆర్టర్లో జరిగిన ఊచకోతలో ఓ దుండగుడు 35 మందిని చంపాడు. దీనితో ప్రభుత్వం తుపాకీ చట్టాలను కఠినతరం చేసింది. ఆస్ట్రేలియన్లు తుపాకీలను పొందడం కష్టతరం చేసింది. బోండీ బీచ్ కాల్పులను ఆస్ట్రేలియన్ ముస్లిం సమూహం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ నేషనల్ ఇమామ్స్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. బాధితులు ఈ తీవ్ర బాధకరమైనటువంటి దాడితో ప్రభావితమైనటువంటి వారందరితోనూ మా బాధను పంచుకుంటున్నాం. వారితో మా ప్రార్థనలు ఉన్నాయని ఆస్ట్రేలియన్ నేషనల్ ఇమామ్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియన్ ముస్లిం సమాజంతో సహా అందరూ ఆస్ట్రేలియన్లో ఐక్యత, కరుణ, సంఘీభావంతో కలిసి నిలబడవలసినటువంటి క్షణం ఇది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించారు. ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ను జీరామ్జీ పేరుతో కొత్త చట్టం తీసుకురాబోతుంది. దీని ద్వారా ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ పథకం పేరును పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చడానికి లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం లోక్సభ సభ్యులకు బిల్లు కాపీని నేడు పంపిణీ చేసింది. బిల్లు కాపీ ప్రకారం జీరామ్జీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు వీలుగా 2005 నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తుంది. ఈ కొత్త పేరులో రామ్ అనే పదం ఉండేలా బీజేపీ కావాలనే ప్లాన్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ బిల్లు 125 రోజుల వేతనం చట్టబద్ధమైనటువంటి హామీని అందించడం ద్వారా వికసిత్ భారత్ 2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా గ్రామీణ అభివృద్ధి చట్టాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. అయితే ఈ పథకం అవసరం మేరకు పని ఇవ్వడం నుంచి బడ్జెట్ పరిమితికి లోబడి ఉంటుంది. అంటే ఇకపై రాష్ట్రాలు వేతనాల ఖర్చులో కొంత భాగం భరించాల్సి ఉంటుంది. ఇది సుమారు 60-40 నిష్పత్తిలో ఉండొచ్చు. కేంద్రం 60%, రాష్ట్రాలు 40% ఖర్చును భరించాల్సి ఉంటుంది. పంటలు చేతికి వచ్చే కాలంలో 60 రోజుల వరకు పథకాన్ని తాత్కాలికంగా ఆపవచ్చు. ఆ తర్వాత మళ్ళీ అమలు చేయవచ్చు. వారానికి ఒకసారి వేతనాలు చెల్లించే విధానం, టెక్నాలజీ ఆధారిత మానిటరింగ్ వంటివి కొత్తగా చేర్చారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీల ఓటు హక్కును హరించేందుకు బీజేపీ పనిచేస్తుందని, అది పూర్తయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డుల జాబితా నుండి పేర్లను తొలగించి వారి ఆస్తులను లాక్కుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది ఎన్నికల సమస్య కాదు, కాంగ్రెస్ సమస్య కాదు, దేశవ్యాప్త సమస్య. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను
ఎదుర్కోవడానికి వీలుగా రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పోరాటానికి దేశమంతా కలిసి రావాలని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ రాజధానిలో రామ్లీలా మైదానంలో జరిగిన ఓట్ చోర్ గద్దీ చోర్ ర్యాలీలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి దళితులు, ఆదివాసీలు, మైనార్టీలకు ఓటు హక్కు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ కోరుకోలేదని, కానీ మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ పేదలకు ఓటు హక్కు ఇవ్వాలని కోరుకున్నారని పేర్కొన్నారు. గోల్వాల్కర్ సిద్ధాంతంపై ఏర్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ భావాజాలను విధించాలనుకుంటోంది. అందుకే వారు 400 సీట్లు కోరుకున్నారు, కానీ 240 సీట్ల వద్దే ఆగిపోయారు. అందుకే రిజర్వేషన్, రాజ్యాంగం కాపాడుకున్నామని సీఎం రేవంత్ అన్నారు. రాహుల్జీ, ఖర్గేజీ ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్, మోడీ షాను ఎదుర్కోవాలనే ఆలోచనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరై పోరాటానికి బలమైనటువంటి మద్దతు తెలిపారు. టౌలీచౌక పారామౌంట్ కాలనీలో ఆదివారం రాత్రి ఎంబీఏ విద్యార్థిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. టౌలీచౌకి నివాసి అయిన 21 ఏళ్ల మహమ్మద్ ఇర్ఫాన్ ఒక కళాశాలలో ఎంబీఏ కోర్సు చదువుతూ మధ్యాహ్నం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో రిక్షా నడుపుతున్నాడు. ఇర్ఫాన్ 6 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. శనివారం రాత్రి ఓ 6 మంది వ్యక్తులు ఇర్ఫాన్ ఇంటికి వచ్చి పారామౌంట్ కాలనీ గేట్ నెంబర్ 1 వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ వ్యక్తులు కత్తులతో ఇర్ఫాన్పై దారుణంగా దాడి చేయడంతో అతడు టౌలీచౌకి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చూరికి తరలించారు. ఇర్ఫాన్ తమ్ముడు అద్నాన్ తన వాహనాన్ని రోడ్డుపై పార్క్ చేశాడని, దీనివల్ల కొంతమందితో వాగ్వాదం జరిగిందని ఇర్ఫాన్ తల్లి మీడియాకు తెలిపింది. ఆ వ్యక్తి తన స్నేహితులకు సమాచారం అందించాడు. వారు ఇర్ఫాన్ ఇంటికి వచ్చారు. తర్వాత అతనితో గొడవపడి హత్య చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అద్భుతమైనటువంటి ప్రదర్శనను కొనసాగించింది. 2వ దశలోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. నిన్న జరిగిన ఎన్నికల్లో 4333 సర్పంచ్ పదవులకు గాను కాంగ్రెస్ 2216 స్థానాలను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ 1177 స్థానాలతో 2వ స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ 259 స్థానాలతో 3వ స్థానంలో ఉంది. స్వతంత్రులు, ఇతరులు 619 స్థానాలను గెలుచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 193 మండలాలలోని 3911 సర్పంచ్ పదవులకు, 29917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం పోలింగ్ జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటలకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 57.22 లక్షల ఓటర్లలో 29.26 లక్షల మంది మహిళలు, 27.96 లక్షల మంది పురుషులు, 85.86% మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని సర్పంచ్ పదవులకు, 12,782 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల పదవులకు 71,071 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించారు. 2వ దశ ఎన్నికల కింద రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి 4,333 సర్పంచ్ పదవులకు, 38,350 వార్డు సభ్యుల పదవులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో 415 సర్పంచ్ పదవులకు, 8,307 మంది వార్డు సభ్యులకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 108 వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. కాగా 2 గ్రామ పంచాయతీలు, 18 వార్డులలో ఎన్నికలు నిర్వహించలేదు. 2వ దశ ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసి 4,593 మంది రిటర్నింగ్ అధికారులను, 30,661 మంది ఉద్యోగులను నియమించింది. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి మొత్తం 2,489 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. డిసెంబర్ 11న మొదటి దశ ఎన్నికలు జరిగాయి. 3,834 మంది సర్పంచులు, 27,346 మంది వార్డు సభ్యులు, 3,347 మంది ఉప సర్పంచులు ఎన్నికయ్యారు. 56,19,430 మంది నమోదు ఓటర్లు కాగా 45,15,141 మంది ఓటు హక్కును వినియోగించుకొని 84.28% ఓటింగ్ నమోదు చేసుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 2,824 మంది కాంగ్రెస్ మద్దతు గల అభ్యర్థుల విజయంతో అధికార కాంగ్రెస్ పార్టీ మొదటి దశలో భారీ ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 4,235 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు గల అభ్యర్థులు 67.63% గెలిచారు. బీఆర్ఎస్ మద్దతు గల అభ్యర్థులు 1,143 స్థానాలు, 26.99%, బీజేపీ మద్దతు గల అభ్యర్థులు 185 స్థానాలు, 4.37% గెలుచుకున్నారు. స్వతంత్రులు, ఇతరులు 43 స్థానాలు, 1.02% గెలుచుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెలలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 12,728 సర్పంచ్ పదవులకు, 1,12,242 వార్డు సభ్యుల పదవులకు 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 1.66 కోట్ల ఓట్లు ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. కేంద్రం నుండి రావాల్సిన 3,000 కోట్ల గ్రాంట్ మార్చి 31, 2026 నాటికి ముగియనున్నందున డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను మాత్రమే నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం గత నెలలో నిర్ణయించింది. వెనుకబడిన తరగతుల బీసీ 42% రిజర్వేషన్లపై హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, జెడ్పీటీసీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. కానీ అన్ని వర్గాలకు మొత్తం రిజర్వేషన్లపై 50% పరిమితితో ఎన్నికలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.